గాడ్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ హానర్ టు యువర్ నేమ్. దేవుడు నీ పేరునకు ఘనతను గౌరవాన్ని కలుగు చేయాలనుకుంటున్నాడు. నేమ్, తరతరాలు వినబడే ఒక పేరు. ఐ హావ్ కెప్ట్ అసైడ్. దిస్ ఈజ్ ఎన్ ఇయర్ ఆఫ్ ఛాన్సెస్ అండ్ ఆపర్చునిటీస్. 26 అంతా అబద్ధమేదో నిజమేదో తెలియనట్లుగా ప్రపంచం గలిబిలైపోతుంది. చూడండి, ఇది పరిపాలించేవాడు నిజమైన వాడు అబద్ధమైన వాడు తెలియనట్లుగా మీకు కనబడబోతుంది. నామల్లో నీ ఆనందం పెరగబోతుంది, నీ సమాధానం పెరగబోతుంది, నీ నెమ్మది పెరగబోతుంది, నీ శాంతి పెరగబోతుంది, నీ సంతోషం పెరగబోతుంది. God is going to bring honor to your name. దేవుడు నీ పేరునకు ఘనతను గౌరవాన్ని కలుగు చేయాలనుకుంటున్నాడు. ఈ 2026వ సంవత్సరములో ఇప్పటి వరకు మీ పేరు అవమానంగా, ఇప్పటి వరకు మీ పేరు నిందకి, ఇప్పటి వరకు మీ పేరు వేదన, మీ పేరులో చేదు, మీ పేరును తలంచగానే ఇలా కనబడుతుందేమో. యేసు నామములో నేను ప్రవచించి ఈ మాట చెప్తున్నాను. ఈ సంవత్సరం మీ పేరు ఘనతకి ఎక్కించబడబోతుంది, ప్రసిద్ధికి ఎక్కించబడబోతుంది. సాధారణమైన ప్రసిద్ధి కాదు. నువ్వు ఎంత లెవెల్లో దేవుడు చెప్పిన కోణంలో ఎంత లెవెల్లో ఉండబోతున్నావో అంత లెవెల్లో నా దేవుడు నిన్ను ప్రసిద్ధికి ఎక్కించబోతున్నాడు. చప్పలు కొట్టి చేయండి హల్లెలూయా. యువర్ నేమ్, గట్టిగా చప్పలు కొట్టిన దేవునికి స్తోత్రం. కనులలో ఒకనిగా నీ పేరు ఎంచబడబోతున్నది. నేను సిద్ధపరిచిన ఒక పేరు ఉంది. ఆ పేరుని ప్రపంచానికి వినిపించాలనుకుంటున్నాను. నేను దాచి ఉంచిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ దాచి ఉంచిన వ్యక్తి నేను గలపరచాలనుకుంటున్నాను. అరణ్యంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆరాధించే ఒక వ్యక్తి ఉన్నాడు, పాలుడైన ఒక వ్యక్తి ఉన్నాడు, హృదయానుసారుడు ఉన్నాడు, నమ్మకస్తుడు ఉన్నాడు, నీతిమంతుడు ఉన్నాడు, నా వైపు చూసి దృష్టి నిలిపేవాడు ఒకడు ఉన్నాడు. ఐ వాంట్ టు టెల్ దెమ్ నేమ్. హల్లెలూయా. కొన్ని కాలం వచ్చే వరకు దేవుడు అందరికీ మరుగు చేస్తాడు. సమయం వచ్చే వరకు కొన్ని ఆన్ టైం దేవుడు రిలీజ్ చేస్తాడు. ఐ ప్రొఫెసై ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇండియా దేశము, ఈ సార్వత్రిక సంఘము అలాంటి ఒక మరిచిపోయే రీతిలో ఈ 2026లో నా దేవుడు ఇప్పటి వరకు బయలు పరచనివి, ఇప్పటి వరకు ప్రవక్తలకు తెలియపరచనివి, ఇప్పటి వరకు పరచబడినవి, ఇప్పటి వరకు తెలియపరచబడినవి నా దేవుడు ఈ 2026 ఈ రాత్రి మొదలుకొని నా దేవుడు రివీల్ చేయబోతున్నాడు. ఈ రోజు నుంచి నా దేవుడు మీకు తెలియనివి, ఊహించనివి, మరుగైనవి, రహస్యమైనవి వెలుగులోనికి తీసుకొని రాబోతున్నాడు. యు ఆర్ గోయింగ్ టు సీ అన్ఎక్స్పెక్టెడ్. గట్టిగా చప్పలు కొట్టి దేవుడికి స్తోత్రం చెప్పండి. వ్యక్తులను దేవుడు బయటికి తీసుకొని రాబోతున్నాడు, సేవకులను బయటికి తీసుకొని రాబోతున్నాడు, రైస్ చేయబోతున్నాడు. నేను మరలా ప్రవచించి మాట చెప్తున్నాను. మీరు ప్రవచించిన విషయాలైనా, మీరు రాసుకున్న విషయాలైనా, మీరు ఊహించిన విషయాలు కావో. ఎవడరా ఇతడు అనుకునేలాగా దేవుడు చేయబోతున్నాడు. ఏంటిది అనుకునేలా దేవుడు చేయబోతున్నాడు. ఎవరు నువ్వు అనుకునేలా దేవుడు చేయబోతున్నాడు. హలో వింటున్నారా? బహు ప్రసిద్ధికి ఎక్కేవాడు అసలు పేరే ఎంచబడలేదు, పేరే లిస్టులో లేదు, ఇంట్లోనే లేడు, కూటంలో లేడు, అభిషేక కూడికలో లేడు. అతడు గట్టిగా చప్పలు కొట్టండి. అతడు అభిషేక కూడికలో లేడు, కుటుంబంలో లేడు, సహవాసంలో లేడు, అక్కడెక్కడా లేడు. మరి ఎక్కడున్నాడు? గాడ్ ఈస్ ప్రిపేరింగ్. దేవుడు సిద్ధపరిచిన వారును నా దేవుడు బయటికి తీసుకుని రాబోతున్నాడు. తమ్ముడు, దేవుడు చాలా మందితో మాట్లాడుతున్నాడు. కొంతమందిని దేవుడు సిద్ధపరిచాడు, ఇక్కడ మిమ్మల్ని సిద్ధపరిచాడు, మీ పిల్లలను సిద్ధపరిచాడు, మీ పరిచర్యలను సిద్ధపరిచాడు, నిన్ను సిద్ధపరిచాడు. ఈ 2026 ఆల్ ఆఫ్ సడన్ గా బయటికి రాబోతున్నాడు. లిస్ట్ రాబోతున్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. సో గాడ్స్ లిస్ట్. హల్లెలూయా. దేవుడి లిస్ట్లో ఉన్న వాళ్ళు రాబోతున్నారు. ఆమేనండి. యు విల్ సీ. హల్లెలూయా. నీ పక్కన చెప్పండి, నువ్వు చూస్తావనండి. దేవుడి లిస్టులో ఉన్న వాళ్ళు వస్తారు ఈ 2026. హలో, మనుషుల లిస్టులో కాదు, ఎవరి లిస్టులో? మనుషులందరూ అనుకుంటారు ఇదిగో ఈడు, అదిగో ఆడు, అదిగో వాడు, అదిగో వీడు. దేవుడి లిస్టు బయటికి రాబోతుంది. ఆ లిస్టు ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి నీకు రివీల్ కాబోతున్నా.
హలో హలో, నువ్వు 2025 వరకు అనుకున్న లిస్టు కాదు. చప్పట్ల కొట్టు గట్టిగా. దాన్ని తరతరాలు వినబడే ఒక పేరు, ఐ హావ్ కెప్ట్ అసైడ్. హల్లెలూయా. ఈ 2026 సంవత్సరం, దిస్ ఇస్ ద ఫుల్నెస్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మ యొక్క సంపూర్ణతలోనికి దేవుడు అనేకులను తీసుకొని కోల్పోతున్నాడు. హల్లెలూయా. ఎలా ఉండబోతుందో చెప్పనా? ఆత్మ చేత నడిపించబడితే తప్ప, అర్థమవుతుందా, నీ నీడ కూడా నీదో కాదో తెలియదు. అంత భయంకరం దినాలు. మరలా చెప్పు, ఆత్మ చేత నడిపించబడితే తప్ప నువ్వు తాగే నీరు శుద్ధమైందో అశుద్ధమైందో తెలియదు నీకు. ఆత్మ చేత నడిపించబడితే తప్ప నువ్వు తిని నీకు బలం ఇస్తుందో బలహీనత ఇస్తుందో తెలియదు. ఆత్మ చేత నడిపించబడితే తప్ప నీ ప్రక్కనున్నవాడు శత్రువో మిత్రువో నీకు తెలియదు. అంటే నల్లెస్ యు ఫిల్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. ఆమేనంటారా? హల్లెలూయా. 2026 అంతా అబద్ధమేదో నిజమేదో తెలియనట్లుగా ప్రపంచం గలిబిలైపోద్ది. చూడండి, గలిబిలైపోద్ది. మామూలు గలిబిలి కాదు, టెక్నాలజీ గలిబిలైపోద్ది. దేశాలు కొట్టుకుంటే గలిబిలైపోద్ది. ఎవరు రియల్ లీడర్ ఎవడో అబద్ధ లీడర్ ఎవడో తెలియదు. చచ్చిందో మీరు వినండి నా మాట. ఒక వ్యక్తి చచ్చిపోతాడు, చచ్చిపోయింది నిజమైన చచ్చిపోయాడా లేకపోతే అబద్ధంగా చచ్చిపోయాడు రహస్యంగా ఏమో తెలియదు. పరిపాలించేవాడు నిజమైన వాడో అబద్ధమైన వాడో తెలియనట్లుగా మీకు కనబడబోతుంది. ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్. ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి? ఓన్లీ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని ఆత్మ. అందుకనే నీటి బాప్తిస్మంతో ఉండిపోయి 30, 40, 50 సంవత్సరాలు ఇక మందిరానికి వచ్చి నేను విశ్వాసాన్ని అనుకునే వాళ్ళతో చెప్తున్నా, మీరు ఆత్మ చేత నింపబడాలి. హల్లెలూయా. అబద్ధపు ప్రపంచంలో సత్యం ఏంటో స్పష్టంగా గమనించాలి నువ్వు. నాకు దేవుడు చెప్తున్నాడు, జాషువా బహు వివేచన కలిగి ఉండాలి. ఆమేనంటే అపాధిగడికి ఈ సంవత్సరం ఎలా చెప్పానంటే, కొట్టు, ఎంత కొట్టాలనుకున్నా కొట్టు, ఎంత ట్రై చేయాలనుకున్నా ట్రై చేయి, ఎంత నీ ఇష్టం. ఎందుకంటే నీ చేతిలో కొన్ని ఉన్నాయి కనుక నీ ఇష్టం. ఎంత ప్రయత్నించదు ఏదైనా చెయ్యి. అలా క్యాలెండర్ మారితే నీది అయిపోయిందిరా అన్న నేను. ఆమేనండి. హల్లెలూయా. హల్లెలూయా అన్నారా? మారితే నీకు మాడిపోయింది. అది హల్లెలూయా. మరి ఆడికి ఇచ్చా 31 రాత్రి 12 వరకు టైం ఇచ్చా. కష్టపడ్డాడు. అర్థమవుతుందా? అన్ని చంద్రవందర చేయడానికి, గలిబిలు చేయడానికి, చంపడానికి, పడగొట్టడానికి, అది చేయడానికి, ఇది చేయడానికి, అది చేయడానికి నానా విధంగా ప్రయత్నించాడు. ఇప్పుడు ఆట మంది. వాళ్ళది అయిపోయిందిగా. ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎగిరారు, కత్తులతో కోసుకున్నారు, బలిపీఠం బద్దలు కొట్టారు. ఇప్పుడు మంది. ఇప్పుడు బలిని బాగు చేసుకుందాం. ఆమేనండి. బలిపీఠాన్ని బాగు చేసి 12 రాళ్ళని ఏర్పరిచి కందకాల్లో నీళ్లు పోయించి చిన్న ప్రార్థన చేద్దాం. చూద్దాం ఇక. హల్లెలూయా అన్నారా? గేమ్ మన వైపు వచ్చింది అనండి. అనండి, వచ్చింది ఇది మన టైం అనండి గట్టిగా. చెప్పండి. ఒరే సైతానా, ఒరే దొంగ అనండి. ఒరే అబద్ధాలోడా, కుళ్ళోడా, ఒరే అసూయోడా, కుళ్ళుపోతు మఖమోడా, అయిపోయింది ఈ పని. ఇది నా టైము. నువ్వు అక్కడ నిలబడి చూడు. చెప్పండి, నువ్వు నిలబడి చూడు. ఎలా కట్టబడబోతున్నాయో పడిపోయిన బలిపీఠాలు చూడు. ఎలా పేర్చబడుతున్నాయో 12 రాళ్ళు చూడు. ఎలాగ చీల్చబడి కట్టెలు పేర్చబడుతున్నాయో చూడు. ఎలా నీళ్ళు ఆరిగిన చేత ఆరిపోతున్నాయో చూడు. గట్టిగా చెప్పడు కొడి దేవుడికి స్తోత్రం చెప్పండి. సకల బౌర్యాంబలగతము. ఎలా బయలు ప్రవక్తలు, ఎలా అక్షరదేవి ప్రవక్తలు మార్చబడుతున్నారు. ఎలా 2 తలంపులు కలిగిన ప్రజలు యెహోవా దేవుడని కేకలు వైపోతున్నారు. యేసే దేవుడని కేకలు వైపోతున్నారు. చూడు. గట్టిగా 2 చేతులు పైకెత్తి చప్పలు కొడి దేవుడికి స్తోత్రం చెప్పండి. టైం నాదనండి. అడావిడి చేసిందిగా ఎవరో అమ్మగారు ప్రవక్తలందరం తీసుకొచ్చి కొంతమందిని చంపేసి కొంతమందిని తన పక్షాన్ని మార్చేసుకొని అడావిడి చేసిందిగా. ఆ టైంలో కూడా వాపద్యం ఒక 50 మంది 100 మంది దాచిపెట్టాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళు కూడా వస్తారు బయటికి. ఎలియా అక్కడే లేడు. పాపం అయ్యగారి పరిస్థితిని బట్టి అత్తమాడు నేనొక్కడనే రోజు కాదు. వాపద్యం 50 మంది 100 మంది దాపించా.
ఇక్కడ 7,000 మంది మోకాలు లేకుండా బయలుకు ముద్దు పెట్టకుండా 7,000 మంది రోషం కలిగి ఉన్నారు. టైం ఎవరిదే చెప్పండి? టైం నాదానండి. ఇక నా కుటుంబానికి టైం వచ్చిందనండి, నా పరిచర్యకి టైం వచ్చిందనండి. ఐ ప్రొఫెసర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ రోజు మొదలుకొని దేవుడు నీకు, అది ఉద్యోగమైన, వ్యాపారమైన, పరిచర్య అయినా, అది ఎనీథింగ్, దేవుడు నీకు ఆపర్చునిటీస్ ఇవ్వబోతున్నాడు. అది చెప్తున్నా, దేవుడు మీకు అవకాశం ఇవ్వబోతున్నాడు. దిస్ ఈజ్ అన్ ఇయర్ ఆఫ్ ఛాన్సెస్ అండ్ ఆపర్చునిటీస్. గొల్యాతును చంపే అవకాశం ఇచ్చిన దేవుడే గొల్యాతును పడగొట్టడానికి వెనకాల నిలబడ్డాడు. యేసునామములో నేను ప్రవచించి చెప్తున్నా, దేవుడు మీకు అవకాశం ఇవ్వబోతున్నాడు. అవకాశమును నువ్వు పట్టుకోవడానికి ఎంత కఠినమైన, కష్టమైన, అది నీ వల్ల కాదన్నట్టు కనపడినా నిలబడు. దేవుడే నీకు సహాయం చేసి అవకాశముని నా దేవుడు అద్భుతంగా మారుస్తాడు. అప్పుడు నీ పేరు బయటికి మొదట రాబోతుంది. వాడు చెప్తున్నాడు, గడువు దాటక మునిపే లేచేవారు కావాలా? నేను చెప్పండి. గుండెల్లో ఉన్న ఆశ తనకు అవకాశాన్ని ఇస్తే ఆ అవకాశాన్ని వాడుకున్నాడు, నిలబెట్టుకున్నాడు. ఆశ. పక్కన వాళ్ళు చెప్పండి, గడువు దాటక మునిపే లేవాలి, అవకాశాన్ని వాడుకోవాలి. ఒకటి చేయమంటే 2 చేసుకొచ్చేయాలి. ఆమెనల్లా. ఒకటి చేయమంటే 2 చేసుకొచ్చేయాలి. 1 నిమిషం ప్రార్థన అంటే 2 నిమిషాలు ప్రార్థన చేయాలి. గంట మోకాలంటే 2 గంటలు వేసేయాలి. ఆమెనండి. హల్లెలూయా. ఒకరి సువార్త అంటే 2కి ఆమె చెప్పండి. ఈ సంవత్సరం ఏదైనా డబల్ చేయాలి. 2 గంటల ఆరాధన అయితే ఇప్పుడు ఆమెనండి గట్టిగా. హల్లెలూయా. రోజు ఈ 2025 10 నిమిషాల మోకాల ప్రార్థన అయితే ఇప్పుడు 3 అధ్యాయాలు అయితే ఇప్పుడు మాట్లాడి బాగా చెప్పండి అమ్మా. నీ డబల్ అవ్వాలి. అన్ని డబల్ అయితే నీకు కూడా డబల్ వస్తుంది. హల్లెలూయా. అలాగ అవకాశాలు సద్వినియోగం చేసుకొని నా దేవుడు నీకు ఒకప్పుడు ఒకటి చెప్తే తనకి మించి పని చేసేలాగా, మించి దేవుని కొరకు చేసేలాగా, మించి మోకాళ్ళు, మించి ప్రార్థన, మించి అభిషేకం, మించి అన్ని యేసునామములో లెవెల్ పెరుగును గాక. ఆమేనన్నారా? పోయిన సంవత్సరం 3 రోజులు ఉపవాసాలు అయితే ఈ సంవత్సరం మాట్లాడలేదు. పోయిన సంవత్సరం 12 రోజులు కొట్టాలి అయితే ఈ సంవత్సరం అమ్మా. పోయిన సంవత్సరం నీకు వచ్చిన ఆశీర్వాదం రూపాయి అయితే ఈ సంవత్సరం చెప్పండి. పోయిన సంవత్సరం నువ్వు పొందుకున్న ఆనందం ఎంత అయితే ఈ సంవత్సరం మాట్లాడలా. నామల్లో నీ ఆనందం పెరగబోతుంది, నీ సమాధానం పెరగబోతుంది, నీ నెమ్మది పెరగబోతుంది, నీ శాంతి పెరగబోతుంది, నీ సంతోషం పెరగబోతుంది, నీ ఎదుగుదల పెరగబోతుంది, నీ ఫలములు పెరగబోతున్నాయి, నీ వరములు పెరగబోతున్నాయి, నీ అభిషేకం పెరగబోతుంది, నీ సేవ పెరగబోతుంది, సంఘము పెరగబోతుంది, యవనస్తులు పెరగబోతున్నారు, పరిచర్య పెరగబోతుంది, పరిచారకులు పెరగబోతున్నారు, మీటింగులు పెరగబోతున్నాయి, ఆశీర్వాదం పెరగబోతుంది, దేవుడి కొరకైన శ్రమలు పెరగబోతున్నాయి, కష్టాలు పెరగబోతున్నాయి, దేవుడి కొరకు అనేకమైన పొందుకోబోతున్నాము. గట్టిగా చప్పలు కొడుతూ దేవుడికి స్తోత్రం చెప్పండి. స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్, స్పిరిట్ ఆఫ్ డిజర్న్మెంట్, వివేచన ఆత్మ అనండి ఒకసారి ఈ మాట కొంచెం గట్టిగా చెప్పండి. చివరిగా చెప్పండి, చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఇది ఎంత ఉండాలి? బహు అనండి, బహు అనండి. అంటే కొంచెమా, చాలానా? పక్కన చెప్పండి. చాలా ఉండాలి. ఏముండాలి? వివేచన. తెలివి, జ్ఞానం, వివేచన. తెలివి అంటే తెలుసుకోవడం, జ్ఞానం అంటే అది ఏంటో అర్థం అవ్వడం, వివేచన అంటే ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఏది తినాలి, ఏది తినకూడదు, ఎట్టి వెళ్ళాలి, ఎట్టి వెళ్ళకూడదు, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఏది ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనే గ్రహింపు ఇచ్చేది. అప్లికేషన్ అనేది వివేచన ఇస్తుంది నీకు. సంవత్సరం ఎక్కువగా ఎవ్రీడే ప్రేయర్, ఆత్మను నింపబడుతున్నప్పుడు స్పిరిట్ ఆఫ్ విజ్డమ్, స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్, స్పిరిట్ ఆఫ్ డిజర్న్మెంట్, తెలివి, వివేచన, జ్ఞాన ఆత్మలు నా మీద అపరిమితంగా కుమ్మరించండి. ఆయన పరిశుద్ధాత్మ నన్ను నడిపించండి, వివేచన ఆత్మతో నింపండి, వివేచన వరం ఇవ్వండి, ఆత్మల విమోచన వరం నాకు ఇవ్వండి. నీ బంగారం పోకముందు, నీ డబ్బు పోకముందు, నీ ఆస్తి పోకముందు, నీ దగ్గర ఉండే పోకముందు
అర్థమవుతుంది. కొంచెం జ్ఞానంతో, తెలివితో, వివేచనతో ఉంటే ఈ సంవత్సరం ఏం నష్టపోకుండా ఉంటావు. మొదటిసారి వివేచన లేదు, ఎవరున్నారైనా దేవుడిని లాక్కొచ్చాడు. ఇప్పుడు దేవుడు ఉన్నాడు కాబట్టి ఏముండాలి మనకి? వివేచన ఉంటే యేసునామములో చెప్తున్నాను, ప్రతిదీ బాగా బహు వివేచనతో ప్రవర్తించండి. కట్టుకునే చీర, వేసుకునే బట్టలు, మాట్లాడే మాట, చూసే చూపు, తినే తిండి, వేసే అడుగు, ప్రతి దాంట్లో ఎలా ఉండాలి చెప్పండి? బహు వివేచన. ఏదైనా వ్యాధి వచ్చిందా, ఇది దేని ద్వారా వచ్చిందనేది వివేచించండి. ఊరికి మింగేయమాకండి. డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి వంశీ మెడికల్కి వెళ్ళి లాగేసుకోమాకండి. ఏంటయ్యి ట్యాబ్లెట్లో మింగేయమండి. పొద్దునోడు, మధ్యాహ్నోడు, రాత్రి అది ఎందుకు వచ్చింది దయ్యమా ఏంటి? ముందు 2 నిమిషాలు ప్రార్థన చేసి దైవజనరాల్లో నన్ను అడిగితే ప్రార్థన చేస్తాం. దాన్ని బట్టి మెడిసిన్ నేను చెప్తాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళమని నేను చెప్తా. వైద్యం చేసి నేను ఎందుకు చెప్పని చెప్తా. డాక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్తా. నేను ట్యాబ్లెట్లు వేసుకోమని కూడా చెప్తా. ఆమెనన్నారా? నాకు బాగోపోయినా వేసుకుంటా. అల్లెలే చెప్పండి. అలాగని పతిచ్చిన దానికి భయపడిపోయి అత్తమాటలు మింగేయొద్దు. ఏంటయ్యి? బహు వివేచన కలిగి ఉండాలి. ఈలాగ మీరు నిలబడగలిగితే యేసునామములో చెప్తున్న, మీ పేరు వినబడడం కాదు, మీ పేరు ప్రసిద్ధికి ఎక్కబోతుంది. నీ పేరు ఘనతకి ఎక్కబోతుంది. నా దేవుడు, నా దేవుడు, నువ్వు ఎంత వివేచనతో కదలబోతున్నావో అంతగా వర్ధిల్లత దేవుడు కలుగు చేయబోతున్నాడు. అంతగా దేవుడి విజయాలు చూడబోతున్నావు, అంతగా దేవుడి కార్యాలు చూడబోతున్నావు, అంతగా దేవుడి మహిమను చూడబోతున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి చెప్తున్నాడు, బహు ప్రసిద్ధికి సౌలు సేవకులందరికంటే బహు ప్రసిద్ధికి నా దేవుడు ఎక్కించబోతున్నాడు. ఈ 2026 సంవత్సరంలో ఒక తీర్మానం చేయండి. ప్రభువా, ప్రతి ఒక్కరు ఒక తీర్మానం చేయండి. ప్రభువా నాయన, మేము ఒప్పుకుంటున్నాం, కానీ ఈ సంవత్సరం మీకు మాట ఇస్తున్నాం. ప్రభువా, మేము నిన్ను ఎక్కువగా ప్రేమిస్తామయ్యా. ఒక నమ్మకమైన వ్యక్తిగా నీ కొరకు నిలబడతామయ్యా. ఒక యథార్థమైన భక్తి మేము చేస్తామయ్యా. నీ కొరకు మేము నువ్వెంత చేస్తున్నావో అంతకంతకు మేము చేసే ఆ కృప మాకివయ్యా. ఎంతమంది తీర్మానించుకోగలరు? గుండె మీద చెయ్యి పెట్టి ఆకాశం వైపు చెయ్యెత్తి దేవునికి చెప్పగలవా? ఈ తీర్మానం తీసుకో. నువ్వు ఎంత ప్రేమ, ఎంత భారం, ఎంత ఆశ నా మీద పెట్టుకున్నావో అన్ని ఫలాలు నేను నీకు ఇస్తానయ్యా, ఫలిస్తానయ్యా. నేను ఇక నన్ను మన్నించయ్యా, నేను ఫలిస్తానికయ్యా, నేను పని చేస్తానయ్యా, నేను నిన్ను ప్రేమిస్తానయ్యా, నీ మీద దృష్టి నిలిపి నేను నడిపించబడతానయ్యా, ఆ భారముతో నేను ఉంటానయ్యా అని తీర్మానించుకుంటున్నావా? అయితే దేవుడు ఈ రాత్రి నీతో చెప్తున్నాడు, ఇప్పటి వరకు వినబడని నీ పేరుని, ఇప్పటి వరకు లిస్టులో లేని నిన్ను, కనబడని నిన్ను సడన్ గా నా దేవుడు బయటకు తీసుకొని రాబోతున్నాడు. ఈ సంవత్సరం దేవుడు ఇది చేయబోతున్నాడు. బహు ప్రసిద్ధికి ఎక్కించాలనే ఆలోచనతో దేవుడు చాలా మందిని బయటికి తీసుకొని రాబోతున్నాడు. నీ తల్లిదండ్రుల లిస్టులో నువ్వు లేవేమో, నీ సహవాసం లిస్టులో నువ్వు లేవేమో, నీ సేవకుల లిస్టులో నువ్వు లేవేమో, నీ ఊరోల లిస్టులో నువ్వు లేవేమో, నీ స్నేహితుల లిస్టులో నువ్వు లేవేమో, కానీ యు ఆర్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుడి లిస్టులో ఉన్నావు. నీ పేరు ఆయన మనసులో ఉంది. నీ పేరును గురించిన ప్రస్తావన ఆయన ఆలోచన సభలో ఉంది. నీ పరిచర్యల గురించిన ప్రస్తావన ఆ పరిశుద్ధుల సమూహంలో ఉంది. కుమారుడా, అరణ్యంలో ఉన్నవేమో, ఒంటరిగా ఉన్నవేమో, నలిగిపోయేవేమో, కృంగిపోయేవేమో, వ్యాధిని చెందుతూ ఏడుస్తూ ఎదురు చూస్తూ కనిపెట్టేవేమో, నిన్ను గురించిన చింత, నిన్ను గురించిన ఆవేదన ఎవరికి లేదేమో, ఎవరి దృష్టిలో నువ్వు లేవేమో, నా యేసు దృష్టిలో నువ్వు ఉన్నావు. అందుకే నిన్ను బ్రతికించాడు, అందుకే నిన్ను కాపాడాడు. అందుకే ఎన్నో తోడేళ్ళు, ఎన్నో ఎలుగు పండ్లు, ఎన్నో సింహాలు నీ మీదకి వచ్చిన, మంద మీదకి వచ్చిన నీకు తోడుండి నిన్ను సంరక్షించి నిన్ను కాచి కాపాడాడు. కారణం నువ్వు ఆయన ఆలోచనలో ఉన్నావు. ఓ సేవకుడా, ఓ సేవకురాలా, నీ పరిచర్య గురించిన ప్రస్తావన, నీ మనసులో ఉన్న ఆవేదన, నీ గుండెల్లో ఉన్న తృష్ణ, ఆలోచన,
భారము అర్థం చేసుకునే వాళ్ళు ఈ భూమి మీద ఒక్కరూ లేరేమో, కానీ నిన్ను గురించి దూతలతో మాట్లాడుతున్నాడు ఆయన. నీ పరిచర్యను గురించి ఆలోచిస్తున్నాడు ఆయన. నీ మీద దృష్టి నిలిపాడు ఆయన. ఆ పేరుని, ఎన్నడూ వినబడని పేరుని బయటికి తీసుకొని రాబోతున్నాడు ఆయన. కలిగి ఉన్నాడు. కుమార్తె, యవనస్తుడా నలిగిపోతున్నవేమో, కృంగిపోతున్నవేమో, ఏంటా నా బ్రతుకు అనుకుంటున్నావేమో. నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను యవ్వన కాలంలోనే బయటకు తీసుకురావాలనే ఆలోచనతో ప్రభు కదులుతున్నాడు. అప్పగించుకో, నిన్ను కోరుకుంటున్నాడు. సంగమా, దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. అప్పగించుకో. యవనస్తుడు నిన్ను కోరుకుంటున్నాడు. సేవకుడు నిన్ను కోరుకుంటున్నాడు. సేవకురాల నిన్ను కోరుకుంటున్నాడు. సహోదరి నిన్ను కోరుకుంటున్నాడు ఆయన. అప్పగించుకో, ఆయన నిలబెడతాడు. నువ్వు ఆత్మచేత నింపబడతావు. నువ్వు అభిషేకంతో నింపబడతావు. ఆశపడి రాత్రే పరిశుద్ధాత్మ నీ మీదకి కదలబోతున్నాడు. దేవుడు నీకు అవకాశాలు ఇవ్వబోతున్నాడు. నీ ఎదుట నిలబడేది ఎంత పెద్ద సవాలైనా, నీ ఎదుట నిలబడేది నీకన్నా బలముగా దృఢముగా కనబడినా, ప్రపంచమే దీన్ని నువ్వు చేయలేవన్నా, ప్రపంచమే దీన్ని నువ్వు సాధించలేవన్నా, ఇది నీ వల్ల కాదు అనే నిరుత్సాహ మాటలు వేల కొలది నీ వెనక వస్తున్నా, నీ ముందు నువ్వు చెయ్యగలవు, నువ్వు సాధించగలవు, నువ్వు నిలబడగలవు. నీ వెనుక నేను నడిపించబడుతున్నాను, నీ వెనుక నేను ఉన్నాను, నీ ముందు నేను ఉన్నాను, నిన్ను ఆవరించి ఉన్నాను అని యేసు స్వరము విను. ఆయన నీకు సహాయకుడై రాబోతున్నాడు. ఈ బిజినెస్ నువ్వు చేయలేవన్నా, ఈ ఉద్యోగం నువ్వు చేయలేవన్నా, ఈ పని భారమైనది అన్నా, నీతో దేవుడు చేయించుకుంటాడని దేవుడు చెప్తున్నాడు. సద్వినియోగపరచుకో. డబల్ చేయాలి దేవుడి కోసం ఈ సంవత్సరం. దేవుడు నీ బ్లెస్సింగ్ని డబల్ చేయబోతున్నాడు. నువ్వు చేసేది, ఇచ్చేది, భక్తి అయినా ఏదైనా అది డబల్ ఉండాలి. దేవుడు నీకు డబల్ ఇవ్వబోతున్నాడు. నీకు రెండంతల ఆనందం ఇవ్వబోతున్నాడు. నీకు రెండంతల సంతోషం ఇవ్వబోతున్నాడు. నీకు రెండంతల మేలు చేయబోతున్నాడు. బంధకములో పడి ఉండి నిరీక్షణ గలవారెలారా మీ కోటలో మరలా ప్రవేశించండి. మీకు రెండంతల మేలు చేయబోతున్నాడు దేవుడు. చప్పట్లు కొట్టు. రిసీవ్. బహు వివేచన కలిగి ప్రవర్తించు. నువ్వు బహు ప్రసిద్ధికి ఎక్కబోతున్నావు. అంటే నీతో మొదలెట్టింది ఏది చిన్నది కాదు, అది చాలా పెద్దది. కొద్ది మందికి కాదు నువ్వు దీవెన, కోట్ల మందికి నువ్వు దీవెన. కొంతవరకు కాదు నువ్వు వెళ్ళేది, అంత భూమి అంతము వరకు నువ్వు వెళ్ళాలి. రబాలా షబాలా రబల కొర్త రబ హతురబ షగల బౌరియబల హారబ ఉర్రబల కంతుర్మ కరగడబ షకదన కదులగదన. కృప కలుగునుగాక. తండ్రి బలపరిచి నీ ఆలోచనతో నిలబెట్టు. కృపతో కప్పండి. యేసునామములో మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. మీ మేలుని బట్టి, మీరు మాట్లాడిన బట్టి అప్పగించుకుంటున్నాం. యేసునామములో ప్రార్థిస్తున్నాం, సమర్పించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.